భలే కరెక్ట్ ప్లేస్లో దొరికావే. ఏమనుకుంటున్నాడే మీ నాన్న? నా లవ్ పెళ్లి చేసి అమెరికా పంపించి నన్ను జైలుకి పంపిస్తాడా? ఈరోజే ఇప్పుడే రిలీజ్ అయ్యా. నేను ఇక్కడే రేప్ చేస్తాను. ఆ రేప్ నేనే చేశానని స్టేషన్లో లొంగిపోతా. ఆ కేసు తీర్పు మీ నాన్న చెప్తుంటే ఆ బాధవాడి కళ్ళలో చూడాలే. మళ్ళీ మళ్ళీ జైలుకెళ్ళినా పర్వాలేదు. అన్నా, నువ్వు జైలుని బాగా మిస్ అవుతున్నట్టుంది. ఏందే వెతుకుతున్నావు? నిన్నెవరొచ్చి కాపాడుతాడో చూస్తాను. ఏంటే చూస్తున్నావు? వాడొచ్చి కాపాడతాడా? నువ్వేంట్రా చూస్తున్నావు? ఏం లేదన్నా, ఏదో కామెడీ జరుగుతుంటే చూస్తున్నా. కామెడీయా? రేప్ చేయడం అంటే కామెడీగా కనిపిస్తుందా? గిలుతారు, కురుకుతారు, కొడతారు, తంతారు. ఇంతమంది మధ్యలో సిగ్గు లేకుండా రేప్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? మా ప్రాబ్లమ్స్ మాకుంటాయి. అలాగా? చూడు బాసు, నాకు ఈ అమ్మాయికి ఏ సంబంధం లేదు. నువ్వు రేప్ చేసుకుంటావు, ఏం చేసుకుంటావు నీ ఇష్టం. ప్రొసీడ్. 10వ నంబర్ బస్ వస్తే నేను పంచగొట్టుపోతా. బతికిపోయాడు. ఏంటే బాబు చంపలే సెట్ నుంచి ఇప్పుడే వచ్చాం బాబు. ఎన్ని కావాలి బాబు? ఏరా అమ్ముతున్నావా కొంటున్నావా? సెల్లింగియా? ఓకే, మరి కొనడానికి ఏమనాలి? బాబు చంపలు. అమ్మడానికి కొనడానికి తేడా ఏముందిరా? కొడతారంటే ఇప్పుడు చెప్పమ్మా, మనం కొనేటప్పుడు ఏమనాలి? బాబు చంపలు. మరి అమ్మేటప్పుడు? చంపలు చంపలే. అది దేనికైనా క్లారిటీ ఉండాలి. వెళ్ళు. వెళ్తావులే, దాన్ని కొట్టి చెప్పారా? బాబు చంపలు. ఏం చెప్పాను నీకు? ఏంటే నువ్వు చెప్పేది? నా తొక్కలదే. నా చంపలు నా ఇష్టం, నా ఇష్టం వచ్చాడు అమ్ముకుంటాను. ఏ బాబా? అవును, నీ ఇష్టం. బాగా కొండే ఇందాక నుంచి పెద్ద ఎదవలాగా అమ్మాయిని గొడవలేస్తాను. నేను జోక్యం చేసుకున్నాను. అన్న ఏదో అంటావా? ఎదవో పెద్దదవో ఈ సీన్ చూస్తారు, మొత్తం చూస్తారు. జాంకాయలు అమ్ముకునే నువ్వు చూడండి బాబు, జాంకాయలు కూడా ఎలా కొడతాడు ఆలిపిస్తాడు. నీ పనితో నువ్వు చూసుకోవచ్చు కదా, మధ్యలో మమ్మల్ని ఎందుకు కలుపుతావు? నాకు దూలు ఎక్కువ. అయినా నువ్వేంట్రా ఈ జాంకాయలు సపోర్టా? హీరోవా? దోలు తీరింది. పెద్ద బిడ్డ పెంచాడు, తుప్పుకుని పడిపోయాడు. ఒక్కడిని కొట్టినాడు, 6 కొట్టలేడా బాబు? కుమ్మే బాబు కుమ్మే. బాబేడి జాంపడి తింటారా బాబు? నన్ను కూడా తీసుకెళ్ళు. జాంపడి జాంపడి. చంపేస్తాను. ఆల్రెడీ నీ టాలెంట్ ఏంటో చూసాం గానీ వాడు వెనక మన వాళ్ళు ఉన్నారు. దూల్పేట దూలెక్కువ. డ్రైవర్ చెప్పరా, డ్రైవర్ చెప్పరా, డ్రైవర్ చెప్పరా. అన్నా అట్రా అట్రా అన్నా ఇటు ఇటు.
ఇక మొహం దాచుకుంటాను బాబు బాబు వచ్చేస్తున్నారు అది బాబు అటు పక్క ఆటో ఉంది దాని మీద ఎక్కేసి ఆటో రైట్ బాబు చంపండి బాయ్ బాయ్ టాటా సీ యు బాబుల మంచి బిర్యానీ తిని ఇంటికి రండి ఓకే అది కలుద్దాం సరేనా ఇక్కడే ఉన్నా అరే నువ్వు రేప్ చేయడానికి వచ్చావా ఫైట్ చేయడానికి వచ్చావా పట్టేసా అన్నా రోడ్డు మీద సర్కస్ లేంట్రా ఒరే నిన్ను వదిలి గంటే కదరా అయింది ఒరే నీకు ఇక్కడ కాదురా అక్కడే కరెక్ట్ పదా ఎంజాయ్ పదా అది నీతో కొంచెం మాట్లాడాలి ఏంటి మాట్లాడేది? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు స్నేహ నేను చెప్పేది విను నేను ప్లీజ్ వినను. ముందు వెళ్తావా లేదా? వెళ్ళు. ఐ లవ్ యూ ఎక్స్పెక్ట్ చేశాను నీ చూపులు మాటలు బట్టి ఇలాంటి ఫీలింగ్స్ ఏవో నీ మనసులో ఉన్నాయని. చూడు, నీతో ఫ్రెండ్షిప్ చేయడమే నాకు ఇష్టం లేదు. ఇంకా లవ్ కూడా చేయాలా? ఎక్స్ట్రా చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళు. అది కాదు స్నేహ మాటతో చెప్తే నీకు అర్థం కదా? స్నేహ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు నువ్వు ఇలా వెళ్ళవు. సెక్యూరిటీ, సెక్యూరిటీ. వాడు నిద్రపోతున్నాడులే గాని గట్టిగా అరవకు మీ డాడీ లెగుస్తారు డాడీ, డాడీ. నోరెత్తావంటే గొంతులో పడుస్తా. అమ్మ తల్లి అంటే మీరెక్కడ వింటారే? పద పడుకో. చూడు రేపు ఈవినింగ్ 5 o'clock కి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు. చచ్చినా చెప్పను. చెప్పకపోతే చచ్చేది నువ్వు కాదు నేను. థమ్స్అప్ బాటిల్ పురుగుల మందు కలుపుకొని తాగి మరీ చేస్తా. నీ ప్రేమ కోసం నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడు. గుర్తుందిగా? రేపు ఈవినింగ్ 5 o'clock ప్లే గ్రౌండ్ లో. ఇక పడుకో, బాగా లేట్ అయింది. కన్ఫర్మ్ గా వచ్చింది కలే. అందుకే నేను నిజంగా జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఒకసారి చూద్దాం రావే. కలలు కలలు అని చాలా హింసిస్తున్నావు. ఎప్పుడు నీ మీద కేసు పెట్టి జైల్లో నువ్వు ముందు రా ప్లీజ్. నీకు అసలు బుద్ధుందా? పాయిజన్ తాగి చచ్చిపోదాం అనుకున్నావా? పాయిజనా? గదేంటి థమ్స్అప్ లో పురుగు మందు లేదని ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చారు కదా. అది కాదు బోస్, ఈ రోజు 5 o'clock కి నేను ఐ లవ్ యూ చెప్పకపోతే థమ్స్అప్ లో పాయిజన్ కలుపుకొని తాగి చేస్తానని బెదిరించాడు.
నేనా? ఎప్పుడు? రాత్రి రాత్రా? ఎక్కడా? నా కల్లో. కల్లోనా? నువ్వు అలా ఫీల్ అయ్యావా? చూడమ్మా, వీడి చంపే రకం గానీ చచ్చే రకం కాదు. అనవసరంగా గేమ్ మధ్యలో వచ్చి 1000 రూపాయలు పోగొట్టావు. అరే గేమ్ క్యాన్సిల్ రా, నేను ఒప్పుకోను. ఆహా, నేను ఎవరో మాకు డబ్బులు ఇవ్వాలి. అయినా ఎప్పుడు నీ కల్లో ఈ సుశాంతే వస్తాడంటే? ఏ యువరాజునో ధోనినో రావచ్చుగా. ఇంకేంటే చూస్తున్నావు? చెప్తే విన్నావా? వాణ్ణి కల్లో చెప్పడం ఏంటి, నువ్వలా రియాక్ట్ అవ్వడం ఏంటి? వాణ్ణి జోలికి రానని అన్నాడు కదా, సిన్సియర్ గా రావట్లేదు. నువ్వేదేదో ఊహించుకోకు. పాపం గట్టిగా కొట్టేనే. ఫీల్ అయింది చాలు, పద. స్నేహ, ఇది ఆంజనేయ స్వామి తాడు. కట్టుకుని పడుకో, ఎలాంటి పిచ్చుకళ్ళు రావు. తీసుకో తీసుకో. హే, నువ్వు తాడు ఏంటి? రా రా రా. కొట్టాను కదా, బాధగా ఉందా? స్నేహ, ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మన చుట్టూ ఉంటూనే మనని పట్టించుకోకపోవడం. చూడు, నా గుప్పట్లో చంద్రుడు. హలో, చూడమంది నన్ను కాదు, చంద్రుడిని. స్నేహ, జీవితంలో ప్రతి మనిషి ఒక తోడు కావాలని కోరుకుంటాడు. నాకు తోడు నువ్వేనని నా మనసు చెప్తుంది. ఐ లవ్ యూ స్నేహ. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? నమ్మకం లేదా? ఇక్కడి నుంచి దూకేస్తే నమ్ముతావా? ఇది కూడా కలేనా? హాయ్ గాయ్స్. హాయ్. టూ మచ్ రా. గీత నాకు కదా చెప్పింది. హాయ్ గీత. వీడు బాగానే డెవలప్ అయ్యాడు. రేయ్, నీకు తెలుసా మన రాత్రి గీతకు జ్వరం వచ్చిందంట. జ్వరమా? ఎలా ఉంది ఇప్పుడు? రే, రే, రే. ఆగే. పర్వాలేదు, ఇప్పుడు బానే ఉంది. షూరా? సడన్ గా ఎందుకు వచ్చిందో మనోడి గురించి 2 hours ఆలోచించి కామనేగా. 2 hours కే జ్వరం వస్తే 1 day ఆలోచిస్తే ఏంట్రా పరిస్థితి? క్యాన్సర్ వచ్చేది, ఈ దరిద్రం వదిలేదు. ఏంటి తలనొప్పి? హలో మేడం, ఏంటి వాడిని ఫాలో అవుతున్నావు? మళ్ళీ కళ్ళకొచ్చాడా? అది నిజమైతే బాగుండు.